తెలంగాణ ప్రజలను పక్కదోవ పట్టించాలని ఆయన రోజు చేసే ప్రయత్నం కూడా ఈరోజు కూడా చేసినట్టు మీరు చూస్తారు. ఇది ఒక రెగ్యులర్ షెడ్యూల్ అయిపోయింది వాళ్ళకు. ఏదో ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్టు మీద తెలంగాణ ప్రజలకు ఫస్ట్ తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టియాలని చెప్పి మాట్లాడాలన్న ఉద్దేశంతో తప్ప ఏం లేదు దాంట్లో. ఎందుకంటే ఈ విషయం మీద ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు క్లియర్ కట్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు. ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఆయన ఏదైతే ఇండస్ట్రీస్ భూములకు సంబంధించి 9,900 చిల్లర ఎకరాలు 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి ఏదో ఇందాక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్న తర్వాతనే అది ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు. ఇక కేటీఆర్ గారు ఇవాళ వచ్చి సత్య హరిశ్చంద్రునికి చిన్న కొడుకు లెక్క చెప్తున్నాడు ముచ్చట మనకు. ఎందుకంటే మా హయాంలో ఇట్లా జరగలేదు, మా హయాంలో మేము కన్ఫ్యూజ్ చేస్తుండే. ఏమని? మా హయాంలో 100% ఉంటుండే, ఎవరన్నా చేతులు మారితే ఆ భూములు అలాట్మెంట్ మారితే 200% ఉంటుండే ఎస్ఆర్ఓ కాస్టు. ఆ ఎస్ఆర్ఓ కాస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు 30%. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు శ్రీధర్ బాబు గారు, ఈ యొక్క ఇండస్ట్రీ శాఖ మంత్రి గారు క్లియర్గా తెలంగాణ ప్రజలకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి అలిగేషన్స్. 5 లక్షల కోట్ల రూపాయల గురించి ఆయన ఇవాళ అలిగేషన్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇక దాంతోపాటు మీ అందరికీ తెలుసు, కేటీఆర్ గారికి పొద్దున్న లేస్తే ఒకే ఒక ఆలోచన, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఎట్లా రోడ్డు మీదకి లాగాలి, ఎట్లా ప్రజల ముందు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేయకుండా చేసినట్టుగా చెప్పి ఆ కుటుంబంని బ్లేమ్ చేయాలన్న ఆలోచనే క్లియర్గా కనపడుతుంది. రోజు చూడండి, ఈరోజు కూడా ప్రెస్ మీట్లో ఆయన సోదరుల గురించే మాట్లాడండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ నాయన కేసీఆర్ గారు ఉద్యమం చేసే సమయంలో ఏదైతే చెప్పిండో, నా కుటుంబంలో నేను ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావడానికే కంకణం కట్టుకున్నా, నాకు ముఖ్యమంత్రి పదవి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, నా కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండు, నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుంది, వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ముఖ్యమంత్రి మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ప్రభుత్వం తీసుకొచ్చి తెలంగాణ తెచ్చి తెలంగాణలో నేను సీఎం కావాలనుకోవట్లేదు, నేను కేవలం తెలంగాణకు కాపలాదారుని మాత్రమే అని చెప్పినటువంటి కేసీఆర్ కుటుంబంలో ఏం జరిగిందో ఒకసారి తెలంగాణ ప్రజలు చూడాలి. ఏం జరిగింది? ఇలా రేవంత్ రెడ్డి కుటుంబంలో రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి పార్లమెంట్ సభ్యుడా? రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు? మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే మీరు తెలంగాణ ప్రజల్ని ఈరోజు తప్పుతో పట్టిస్తారు, వాళ్ళ కుటుంబం పేరు చెప్పి, వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు చెప్పి. మీ కుటుంబంలో ఉన్న సభ్యుల గురించి ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలకు అర్థమైంది మీరేం చేసిరు. కేటీఆర్, నువ్వు అమెరికా నుంచి ఊడిపడ్డావు 2009లో. దేనికి వచ్చినావు అమెరికా నుంచి? మీ నాయన ఉద్యమం చేసినప్పుడు నీకు ఎందుకు వచ్చింది అమెరికా నుంచి తెలంగాణకు రావాలని? వచ్చి అక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారి సీటు, కేకే మహేందర్ రెడ్డి గారి సీట్ తీసుకొని సిరిసిల్లలో ఎందుకు నిలబడ్డావు? ఉద్యమకారుని సీటు ఊడబిక్కొని దోసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చినావు కదా. ఈ ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది అమెరికాలో? పనికిరాని ఉద్యోగం. మా నాయన ఎట్లాగూ ఆడ ఉద్యమం చేస్తుండు, ఉద్యమం సమయం అయిన తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మా నాయన ముఖ్యమంత్రి అయితే నేను ఎమ్మెల్యే ఇప్పుడే రెడీగా ఉంటే మళ్ళీ నాకు మంత్రి పదవి వస్తుందన్న దురాలోచనే కదండి ఇది. నిజంగానే కేసీఆర్కి ఏ ఉద్దేశం లేకపోతే అల్లుణ్ణి హరీష్ రావుకు ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఎందుకు మాట్లాడుకున్నావు కాంగ్రెస్ ప్రభుత్వంతో? ఆ రోజు నీ కుటుంబంలో అల్లుడిని మంత్రి చేసినావు, నీ కుటుంబంలో కొడుకుని తీసుకొచ్చి మంత్రిని చేసినావు, నీ కుటుంబంలో ఆఖరికి బిడ్డ ఏదో జాగృతి అని నడుపుకుంటున్న బిడ్డను కూడా నువ్వు లోక్సభకు పంపించినావు.
తర్వాత ఎమ్మెల్సీ చేసినావు. ఎవరు ఇది రాష్ట్రాన్ని దోసుకోవాలని ఒక పక్క ప్రణాళికతోటి ముందుకు పోయిర్రో తెలంగాణ ప్రజలు గమనించాలి. ముందు ఉద్యమం అంటివి, ముందు రాష్ట్రం తేయడమే నా ధ్యేయం అంటివి, నాకే పదవులు వద్దంటివి, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటివి. తర్వాత ఏం చేసినావు? కొడుకుని పిలిచినావు, బిడ్డను పిలిచినావు, అల్లుని మంత్రి పదవి చేసినావు ఎమ్మెల్యే కాకముందే. ఇక ఆఖరికి మిగిలితే ఒకడు రోజు మందులు గిందులు అందించి నీ ఆరోగ్యం బాగా చూసుకుంటుండు మంచోడు అని చెప్పి రాజ్యసభ కూడా చేసివి ఇంకొకరిని. సో వీళ్ళంతా ఏమయ్యారు? వీళ్ళంతా 10 సంవత్సరాలలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిర్రో ఈరోజు చూస్తే అర్థం కావట్లేదా? మీ హయాంలో మీరు చేసినన్ని పనులు ఎవరు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి దౌర్భాగ్యపు పాలనను ఇక్కడ కూడా వీళ్ళు చేస్తుర్రేమో, మాకంటే బాగా సంపాదిస్తుర్రేమో, మాకంటే బాగా సంపాదిస్తే మళ్ళీ మేము రాజకీయాలలో నిలబడలేమేమో అని రాత్రి నిద్ర పట్టక రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నట్టే ఉంది తప్ప ఏ అంశం మీదనైనా క్లారిటీతోటి తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు వచ్చి చెప్పే ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలని, ఈ ప్రభుత్వంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, తెలంగాణ ప్రజల్ని నేను కోరుకునేది, ఈ ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఫామ్ హౌస్లో నిర్ణయం జరగదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టేటప్పుడు డిజైన్లు కూడా ఫామ్ హౌజుల్నే గీసినట్టుగా గతంలో ఉన్నటువంటి నివేదికలు చెప్పినాయి. ఈ పాలనలో ప్రతి నిర్ణయము క్యాబినెట్లో ఆమోదం అయిన తర్వాతనే ప్రజల మధ్యనకు కానీ జీవోలు కానీ వస్తాయి. క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారో అందరు కలిసి చర్చ చేస్తారు. చర్చ చేసి అక్కడ ఏ తప్పిదాలకు తావు లేకుండా నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీ మాదిరిగా కుటుంబ పాలన చేసే పరిస్థితి ఇక్కడ లేదు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని మీరు నిందల పాలు చేస్తే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు క్యాబినెట్లో కూర్చోరు, మీరు కూర్చున్నట్టు. వాళ్ళకి ఇష్టానుసారంగా రాజ్యాంగాలు తయారు చేసుకోరు, లేకపోతే జీవోలు ఇయ్యరు. కాబట్టి కేటీఆర్ గారు మీరు ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని నిందలు మోపినా 5 లక్షల స్కాము, 9,900 ఎకరాలు ఆల్రెడీ అలాట్ అయిన భూమి అని మీరే చెప్తుర్రు. అలాట్ అయిన భూమికి 100% మేము విద్దిద్దామని పెట్టినామన్నారు మీరు రూలు. తర్వాత 200% మేము వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్లకు అలాట్ చేసిన భూమి మాకు వద్దని వేరే వాళ్ళకి ఇస్తే 200% అని చెప్తుర్రు. ఈ ప్రభుత్వం కేవలం 30% ఇస్తుంది కాబట్టి పైన ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుందని చెప్తుర్రు మీరు. వీటన్నిటినీ కూడా తేట తెల్లం చేశారు. ఎందుకంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను మీ ఆలోచనను తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా. మీ ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేయడానికే తప్ప మీ ఆలోచనలో ఏది సత్యం లేదు. దీని మీద మా యొక్క మంత్రివర్యులు క్లారిటీతోటి నువ్వు ఈరోజు ఇచ్చిన అలిగేషన్ మీద డెఫినెట్గా చర్చ జరగాల్సిందే. ఎందుకంటే నువ్వు మాట్లాడినావు కాబట్టి డెఫినెట్గా ఆ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచే మీకు క్లారిటీ ఇస్తారు. నేను ఓవరాల్ క్లారిటీ ఇస్తున్నాను. నువ్వు చెప్పే దాంట్లో ఏది నిజం లేదనే దాన్ని మాత్రం క్లియర్ క్లారిటీతో చెప్తున్నాను.